హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా వన్ డే బిఫోర్ ప్రీమియర్ షో ఏఎంబీలో వేశారు. సినిమాకి మూవీ టీం కూడా వచ్చింది. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ వచ్చి ట్రైలర్ నాకు నచ్చింది. అండ్ రావు రమేష్ గారు ఈ సినిమాకి లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని మన సుకుమార్ గారి వైఫ్ తబితా గారు ప్రజెంట్ చేస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమా అనిపించి వెంటనే వెళ్ళిపోయాను. ప్లాట్ లైన్ వచ్చి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ప్లే చేసిన మన రావు రమేష్ గారు 20 ఏళ్ల క్రితమే ఒక బ్యాంక్ జాబ్ వచ్చి లీగల్ ఇష్యూస్ వల్ల హోల్డ్ లో పడిద్ది. దాని తర్వాత వాళ్ళ వైఫ్ సంపాదన మీదే ఫ్యామిలీ అంతా సాగుతూ ఉంటుంది. అనుకోకుండా ఆయన అకౌంట్ లో 10 లక్షలు పడతాయి. అది ఎవరేశారు, ఆ డబ్బుల్ని వీళ్ళు ఏం చేశారు అనే ప్లాట్ మీద సినిమా అంతా ఉంటుంది. సినిమా చూశాక నాకైతే ఒక డీసెంట్ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్స్. రావు రమేష్ గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పాలి. ఆయన కామెడీ టైమింగ్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ ఫుల్ లెంత్ సినిమాని హోల్డ్ చేసి పెట్టారు. కొడుకు క్యారెక్టర్ ప్లే చేసిన అంకిత్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే కాంబినేషన్స్ అయితే సినిమాకి మంచి ఫన్ జనరేట్ చేసిద్ది. ఆల్రెడీ మొన్నే ఆయ్ సినిమాలో కూడా యాక్టింగ్ చింపేశాడు. మంచి రోల్స్ అయితే పడుతున్నాయి ఈ మధ్యన. ఇంద్రజ గారి క్యారెక్టర్ కొంతసేపు ఉన్న ఇంపాక్ట్ఫుల్ రోల్ అయితే చేశారు. హీరోయిన్ అయితే డీసెంట్ గానే చేసింది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ ని డైరెక్టర్ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారు అనిపించింది నాకు. మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉంది. లాస్ట్ ఒక 10 minutes అయితే మంచి ఫినిషింగ్ అయితే క్లైమాక్స్ ని ప్లాన్ చేశారు. ఇకపోతే నెగటివ్స్. సినిమాలో కొంచెం ఎమోషనల్ డెప్త్ అనేది మిస్ అయింది అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది. ఎందుకంటే మాక్సిమం కదంతా ఫస్ట్ హాఫ్ లోనే ఆ ఫన్ అయితే జనరేట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో కొంచెం రిపిటేటివ్ గా అనిపించింది. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో ఉండే లవ్ ట్రాక్ అనేది చాలా కన్వీనియంట్ గా అసలు రిలేట్ అయ్యేలాగా అనిపించలేదు. అవి పక్కన పెడితే ఓవరాల్ గా అయితే ఇట్స్ ఏ డీసెంట్ ఎంటర్టైనర్. సినిమా మీరు ఇప్పటికే చూడలేకపోతే ఒకసారి చూసి మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.